న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజు బొకేలకు మంచి డిమాండ్ ఉంది. ఆత్మీయులకు ఫ్రెండ్స్ కు బొకేస్ ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్తుంటారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో బొకేస్ కు మంచి డిమాండ్ ఉంది. ట్రెండీ డిజైన్లతో రకరకాల ఫ్లవర్ బొకేస్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం పంజాగుట్ట నుంచి కల్పన అందిస్తారు. గుడ్ బై చెప్తూ 2025 అయితే అందరూ కూడా వెల్కమ్ చెప్పేశారని చెప్పుకోవచ్చు. ఇక నిన్న చూసుకున్నట్టయితే 31st నైట్ అయితే ఎంతో గ్రాండ్గా హైదరాబాద్లో సెలబ్రేషన్ జరిగాయి. ఇక ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా కూడా జనవరి 1st రోజు అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే బయటకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం అయితే చాలా కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నూతన సంవత్సరం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బొకేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 1st రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా వరకు అఫీషియల్ కావచ్చు, ఇటు ఆఫీస్కి సంబంధించి కావచ్చు, పర్సనల్స్ కావచ్చు, తమ ఫ్రెండ్స్ బంధుమిత్రులకు కావచ్చు ఆత్మీయతను మరింత పెంచుకునేందుకు ఎక్కువగా పూల బొకే ఇస్తూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా విషెస్ చెప్తూ ఉంటారు. మరి అదే విధంగా ఈ సంవత్సరం కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అయితే పెద్ద ఎత్తున బొకేలు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా మనం. కాకపోతే కాస్త అయితే మనకు బిజినెస్ డల్ అయిందని చెప్పుకోవచ్చు ఈసారి. ఎందుకంటే దాదాపు మనకైతే ఈ రోజు పబ్లిక్ హాలిడే ఉండడంతో కూడా చాలా తక్కువగా ఈ ఆఫీస్ పర్పస్లోనే ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మనకు పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో కూడా చాలా తక్కువగా తీసుకొని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఏ షాప్ ముందు చూసినా కూడా మనకు కాస్త రద్దీ అయితే ఈసారి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అయితే మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అనేది కనిపించేది. ఎక్కువగా బొకేస్ అయితే మనకు అమ్ముడుపోయేవి, తీసుకుని వెళ్ళేది. కాకపోతే ఈసారి అయితే కాస్త రద్దీ అయితే తక్కువనే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఒక్కసారి కనుక మనము బొకేస్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే రోజ్కి సంబంధించి కావచ్చు దాదాపు సింగిల్ ఫ్లవర్ దగ్గర నుంచి అయితే దాదాపు మనకు 50 ఫ్లవర్స్ కావచ్చు, 50 ఫ్లవర్స్ వరకు అయితే మనకు బొకేస్ ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు సింగిల్ రోజ్ దగ్గర నుంచి అయితే 25 రూపీస్ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్క బొకే చూసుకున్నట్టయితే దాదాపు మనకు సంబంధించి కూడా 200-300 నుంచి అయితే బొకే కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. 200-300 నుంచి దాదాపు 2000 వరకు కూడా బొకేస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉన్నాం కదా, చిన్న చిన్న బొకేస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బొకేస్ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే పెద్ద బొకేస్ కాస్ట్ వచ్చేసరికి కూడా దాదాపు 1500-2000 ఉందని కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చాలా వరకు అయితే మనకు రద్దీ అనేది చూసుకున్నట్టయితే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కువగా ఫ్లవర్స్కి సంబంధించి కూడా గత సంవత్సరం కూడా మనం చూసుకున్నట్టయితే సేల్స్ బాగున్నాయని చెప్పేసి ఈ సంవత్సరానికి వచ్చేసరికి కాస్త సేల్స్ తగ్గాయని చెప్తా ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు బొకేస్కి అయితే కలర్ఫుల్ బొకేస్ అయితే మనకు రంగురంగుల బొకేస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి కూడా పబ్లిక్తో మాట్లాడదాము. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ నూతన సంవత్సరం కావచ్చు, ఎట్లా ఉంది, దాంతోపాటు ఫ్లవర్కి సంబంధించి రేట్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళకి నచ్చిన బొకేస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు అర్జున్, నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. నేను ప్రతి ఇయర్ ఇక్కడ తీసుకెళ్తాను, ఇదే షాప్లో తీసుకెళ్తాను. మాకు ఎప్పటికీ కొంచెం కన్సెషన్ ఇస్తాడు. మేము ఎప్పుడైనా విఐపీ ఫస్ట్ రోజు కలవడానికి మేము ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామంటే, ఇప్పుడు కేటీఆర్ కానీ, మా పొన్నాలక్ష్మి కానీ, పల్లరాజేశ్వర రెడ్డి కానీ మేము కలవడానికి అటువంటి విఐపీ ఫస్ట్ డే కదా, కలిస్తే మాకు కూడా వాళ్ళకు కూడా మాకు సంతోషంగా ఉంటుంది. పెద్దలను కలిసినట్టు మాకు కూడా ఫీలింగ్ అనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి మరి రేట్స్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి? ఫ్లవర్ బొకేస్ సంబంధించి ప్రతి ఇయర్ తీసుకుంటారన్నారు కదా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎట్లా అనిపిస్తూ ఉంది? పర్వాలేదు, ఎందుకంటే మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి ఏది ఫెస్టివల్ అయినా ఏదైనా మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తాం కాబట్టి మాకు తెలుసు, మేము వ్యక్తులం తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుందని అంటారు. మాకంటే మాలాంటి వాళ్ళకి కొంచెం తక్కువనే ఇస్తాడు. మంచి చిన్న 300 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 1500 వరకు ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటాయి. ఏ రేంజ్లో తీసుకెళ్లే వాళ్ళు ఆ రేంజ్లో తీసుకెళ్తారు. ఓకేనా, మరి డిసెంబర్ 31st ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు? 2024కి గుడ్ బై చెప్పేసావా, ఎట్లా చెప్పినావు? మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పర్లేదు, 31st అంటే స్పెషల్ ఏముంటుంది అందరికీ తెలిసిందే. అది నైట్ దావత్ లాంటివి అట్లాంటివి చేసుకుంటూ ఉంటారు. మేము ఓయిలు అందరు కలిసి ఆర్ట్స్ కాలేజ్ ముందు మంచి సెలబ్రేట్ చేసుకున్నాం. నైట్ 31st మంచి ఎంజాయ్ చేసాం. అందరికీ మంచి జరగాలి 2025, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని అందరం ఆశిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఈ 25 అందరికీ సంతోషంగా, మన తెలుగు ప్రజలకు ముఖ్యంగా అందరికీ మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాను. Not expensive, it's reasonable only. For the New Year celebration, to give the bouquets to family and friends, I am buying. Yeah, okay. How was your December 31st celebration? Yeah, it was nice with some kind of hotel celebration with friends, family, cake cutting, dance. I don't have a resolution because I am not able to complete the resolution, so I don't have any resolution. The life is going, it's going. వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ మెంబర్స్కి, దాదాపు ఆఫీస్ పర్పస్లో తీసుకెళ్తున్న వాళ్ళైతే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ వినోద్ స్వామితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.